కీర్తన గ్రంథం 92వ కీర్తన ఒక్కసారి చూస్తారా? 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. అబ్బా, ఎవరండి ఎదిగేవారు? ఎవరు? నీతిమంతులు. అందరూ చెప్పాలి, ఎవరు వీళ్ళు? నీతిమంతులు. ఎవరు వర్ధిల్లుతారంటే నీతిమంతులు వర్ధిల్లుతారండి. నీతిమంతులు ఎదుగుతారు, నీతిమంతులు వర్ధిల్లుతారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం చూద్దామా? నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందును. వా, నీతిమంతుడు ఎలా వృద్ధి పొందుతాడంట? చిగురాకు ఎలాగైతే అభివృద్ధి పొందుతూ ఉంటుందో నీతిమంతుడు అలా అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీతిని కాపాడుకుంటూ నీతికి నిలబడిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. నీతిమంతునికి కొన్ని కష్టాలు రావచ్చు. ఏమంటే బైబిల్ గ్రంథంలో 34వ కీర్తనలు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎన్ని ఆపదలు వచ్చినా ఓ మాట చెప్పన, ఆయనను ఆయన వాటన్నిటి నుండి వానిని తప్పించును. ఎన్నో వచనం అది? 34వ కీర్తనలో 19వ వచనంలో మనం చూస్తాం, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. చాలా ఆపదలు వస్తాయి, కానీ అన్నిటి నుండి దేవుడు వానిని విడిపిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి నీతిమంతునిగా ఉన్నప్పుడు కొన్ని ఆపదలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, నీతిమంతునిగా ఉన్న వానిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ నీతిమంతులుగా ఉన్న వాళ్ళే, నీతిని కాపాడుకున్న వాళ్ళే. కనుక ప్రియ సంగమా, ప్రభు పెరట మీ అందరికీ నేను బ్రతిమలాడుతూ చెప్తున్నాను, నీతి తప్పొద్దు. మన ఎత్తు బంగారం ఇస్తానన్న నీతి తప్పొద్దు. మనల్ని కొలిచి మనం ఎన్ని కేజీలు ఉన్నామో అంత బంగారం ఇస్తానన్న నీతి మాత్రం తప్పొద్దు. నీతి మాత్రం తప్పొద్దు. నీతికి నిలబడండి. దేవుడు ఎక్కడి నుండి ఎలా వర్ధిల్ల చేస్తాడో చెప్పలేను, కానీ వర్ధిల్ల చేసేది మాత్రం పక్క. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అనుకున్న సమయంలో, మీరు అనుకున్న సమయంలో వర్ధిల్లరేమో కానీ దేవుడు ఖచ్చితంగా నీతిమంతుని వర్ధిల్ల చేయకుండా మానడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే బైబిల్ గ్రంథంలో నీతిమంతుని గురించి ఇంకొక మాట సామెతల గ్రంథంలోనే చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చదువుదామా? పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. ఏమండి పట్టపగలయ్యే వరకు వేకువ వెలుగు ఎలా వృద్ధి పొందుతుందో నీతిమంతుని మార్గము కూడా ఎలాగా అంతకంతకు అనండి, అంతకంతకు వృద్ధి పొందుతుంది. ఇంతకీ వేకువ వెలుగు అంటే ఏంటి? అదే సూర్యుడు. వేకువనే వచ్చే వెలుగు సూర్యుడు. ఆ సూర్యుడు ముందు ఎంత ఉంటాడు? 4:30, 5 ఆ టైము లోపు కొంచెం వెలుతురు ఉంటాడు. లైట్గా కనపడినట్లుగా ఆ వెలుతురు ఉంటుంది 4:30 ఆ టయానికి. ఇక 5 అయ్యేటప్పటికి కొంచెం వెలుగు కనిపిస్తుంది. ఇక 5:30 వచ్చేటప్పటికి సూర్యుడు కూడా కనిపిస్తాడు. ఇక 5:30 నుండి ఇక సూర్యుడు వెలుగు పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుండి? 4:30 దగ్గర ఆ వెలుగు ఆరంభమైంది. 5 అయ్యేటప్పటికి పెరిగింది, 5:30 అయ్యేటప్పటికి ఇంకా పెరిగింది, 6 అయ్యేటప్పటికి ఇంకా పెరిగింది, 7 అయ్యేటప్పటికి ఇంకా పెరిగింది, 8 అయ్యేటప్పటికి పెరిగింది, 10 అయ్యేటప్పటికి ఏమంటారు చెప్పనా? పట్టపగలైపోయింది అంటారు. అవునంటారా కదంటారు? పట్టపగలైపోయింది అంటారు. ఇక 12 అయ్యేటప్పటికి సూర్యుడు వేడితో దహిస్తూ ఉంటాడు, కాల్చేస్తూ ఉంటాడు. అంత వేడి, చూడలేనంత వేడిగా ఉంటాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే కొంచెం లైట్గా కనపడిన వాడు అంతకంతకు ఎలా వర్ధిల్లుతూ వచ్చాడో నీతిమంతుడు కూడా ఒక్కసారిగా పైకి వచ్చాడో జాకుపాటు ₹1,00,00,000 కొట్టాడు, కానీ అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటాడు డే బై డే. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయలేచండి. హల్లెలూయా. ఇస్సాకును గురించి ఏం రాస్తుంది? ఇస్సాకును గురించి 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై
విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడయ్యాడు? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అనే మాట అక్కడ రాసి ఉంది. ఆమేన్. ఏమండి, ఎలాగా క్రమక్రమముగా, ఈ మాట అనండి, క్రమక్రమముగా. ఇంకో మాట, అంతకంతకు అనండి, అంతకంతకు. ఎవరు వర్ధిల్లుతారు? నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిని కాపాడుకుందామండి, నీతిగా ఉందామండి, అడ్డదారి తొక్కొద్దండి. గవర్నమెంట్ లోన్ల కోసం, గవర్నమెంట్ ఇచ్చే తాత్కాలికమైన లోన్ల కోసం అబద్ధాలు మాట్లాడొద్దండి, అబద్ధాలు రాయొద్దండి. ఎందుకంటే అబద్ధాలు రాసేవాడికే వాళ్ళ లోన్ శాంక్షన్ చేస్తాను. అబద్ధాలు మాట్లాడి లోను కోసం ఎన్ని అడ్డదారులు దొక్కి కోట్లు సంపాదించిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎంతైనా లోన్ ఇస్తారు. నీతికి నిలబడినోడికి మాత్రం లోన్ ఎవరో, బ్యాంకు వాళ్ళు ఎవరో, గవర్నమెంట్ వాళ్ళు అసలే ఎవరు. అయితే దేవుడు కన్ను పడిద్ది వాళ్ళ మీద. ఎలాంటి పరిస్థితి వచ్చినా వీళ్ళకి నీతికి నిలబడ్డారు, వీళ్ళని వర్ధిల్ల చేయాలరా అనుకుంటాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, మనం నీతికి నిలబడదామండి. నీతి తప్పొద్దండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నీతి తప్పొద్దండి. నీతికి నిలబడండి, నీతిమంతులుగా ఉండండి. ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు, మీ మీద నా కనుదృష్టి నిలుపుతానంటున్నాడు. ఏంటంటే నీతిమంతుల మీద కనుదృష్టి నిలుపుతాడా? ఖచ్చితంగా నిలుపుతాడండి. 34వ కీర్తనలోనే మనం చూస్తాం, చూడండి, 12వ వచనంలోనో 15వ వచనంలోనో ఉంది ఆ మాట. యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఒగ్గి ఉన్నాయి. అంటే చూడండి, ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు ఎవరి మీద ఉన్నాయి? వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. కనుక నీతిమంతుడు ప్రార్థన చేస్తే చెవి పెట్టి ఆలకిస్తాడు. నీతిమంతుడు అలా మోకరిస్తే నీతిమంతుని మీద ఆయన కన్ను పెడతాడు. ఈ రోజున మీరు మోకరిస్తే ఆయన కన్ను మీ మీద ఉంచునుగాక. ఈరోజు మీరు ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థన వైపు ఆయన చెవి యొగ్గి ఆలకించునుగాక. మీ ప్రతి ప్రార్థనకు జవాబును ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. అక్కడే రాసి ఉంటుంది, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఎన్ని కష్టాలున్నా అన్ని కష్టాల నుండి దేవుడు రక్షిస్తాడు. ఎలా ఉంటే? అందరూ చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి, నీతిగా ఉండాలి.